నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జూన్ 4న వచ్చే ఫలితాలపై అందరి దృష్టి నెలకొంది. వాస్తవానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏపీలోని ఎన్నికలపైనే ప్రధానంగా అందరి దృష్టి నెలకొందని చెప్పాలి. ఏపీ రాజకీయాలు గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో వైరల్గా మారాయి. ఇక తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్ లోక్సభ స్థానంపైనే చర్చ జరుగుతోంది. అవును, తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో అత్యంత హాట్ టాపిక్గా మారింది హైదరాబాద్ లోక్సభ స్థానం. ఇక్కడ నుంచి బీజేపీ తరపున మాధవిలత బరిలోకి దిగారు. ప్రచార కార్యక్రమంలోనూ దూకుడు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కొన్ని వివాదాస్పద విషయాలు తెరపైకి వచ్చాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి మాధవిలత వైపే ఉందని అంటున్నారు. వాస్తవానికి హైదరాబాద్ లోక్సభ స్థానం ఎంఐఎంకి కంచుకోట అనేది తెలిసిన విషయమే. సుమారు 1989 నుంచి ఇది ఎంఐఎం అడ్డాగా ఉంది. ఇక సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అయితే ఇప్పటికే వరుసగా 4 సార్లు గెలుపొందారు. ఇందులో భాగంగా 2004 నుంచి 2019 వరకు 4 సార్లు 1,00,000 నుంచి 2.5 లక్షలకు పైగా మెజారిటీ సాధిస్తూ తన హవా కొనసాగించారు. ఈ క్రమంలో 5వ బరిలోకి దిగారు. ఈసారి కూడా అసదుద్దీన్ గెలిస్తే సరికొత్త రికార్డు క్రియేట్ అవుతుందని చెబుతున్నారు. మరోపక్క మాధవిలత గెలుపు పైన పలువురు ధీమా వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ప్రధానంగా ట్రిపుల్ తలాక్ రద్దు వ్యవహారం తమకు ముస్లిం మహిళల ఓట్లను అందించే అవకాశం ఉందని బీజేపీ నమ్ముతుందని అంటున్నారు. దీంతో ఈ లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి మాధవిలత గెలిస్తే మాత్రం అది ఖచ్చితంగా సరికొత్త చరిత్ర అవుతుందని, హైదరాబాద్లో ఎంఐఎంకి అది చెప్పుకోలేని దెబ్బగా మారుతుందని, దేశ రాజకీయాల్లో కూడా సరికొత్త చర్చకు తెరలేపుతుందని అంటున్నారు. ఇదే సమయంలో ఒకవేళ మాధవిలత ఓడిపోయినా అసదుద్దీన్ మెజారిటీని 10 నుండి 20 వేల లోపుకు పడగొట్టినా కూడా అది ఆమె గెలుపుగానే భావించొచ్చనే చర్చ తెరపైకి వచ్చింది. ఇది తెలంగాణలోనే కాదు దక్షిణాదిలోనే బీజేపీకి సరికొత్త బలాన్ని తెచ్చిపెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. అలా కాని పక్షంలో ఎన్ని జాతీయ పార్టీలు వచ్చినా హైదరాబాద్ స్థానం రీజనల్ పార్టీదే అని ఓవైసీ నిరూపించినట్లవుతుందని చెప్తున్నారు.